ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటండి నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఆగస్టు నెల 3 నుంచి 9 వరకు ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. వాళ్ళ శాస్త్రం ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి. ధనుసు రాశి వాళ్ళ దా ఈ ఎందుకో చిలుక చాలా ఆలోచించి చాలా దూరం ఇట్లా తీసింది ఈసారి. ఈ రాశి వాళ్లకు, ధనుసు రాశి వాళ్లకు రాధాకృష్ణ ఇట్లా ఉంటుందంటే మీ బంధం చాలా బాగుంటుంది. భార్య మాట భర్త కాదనదు, భర్త మాట భార్య కాదనదు, ఎవరి మాట ఎవరు కాదనరు, ఇద్దరి మాట ఒకటే ఉంటుంది. భార్య భర్తల మాట ఎట్లా ఉంటుందంటే కావాలంటే ఒకరికి బుద్ధి చెప్తారు కానీ ఒకరి చేతి నుంచి మాత్రం బుద్ధి చెప్పించుకోరు. చాలా బాగుంటుంది. కానీ కొన్ని రోజులు బాగుండి తర్వాత ఒకరి మీద ఒకరి అనుమానం, భర్త మీద భార్య అనుమానం, భార్య మీద భర్త అనుమానం, ఇలాంటి అనుమానాన్ని పెట్టుకోకండి. సంసారం నడవది. సంసారం అంటే సముద్రం, చాలా గొప్ప విషయం. సముద్రంలా నడుచుకుంటూ పోవచ్చు కానీ, ఈతాడుకుంటూ పోవచ్చు కానీ సంసారంలో ఏగాలంటే చాలా కష్టం. చూడండి, భార్య భర్తల మాట నీదెంత నాదెంత, నీదెంత నాదెంత అని చాలా ఒకరి మనసులో ఒకరు పడకుండా నడుస్తుండ్రు. ఒకరి మీద ఒకరు అనుమానం పడకండి. భార్య మీద భర్త, భర్త మీద భార్య అనుమానం పడితే అది సంసారం సాగదు. కానీ మళ్ళొకటి, మీరు కొంచెం చాలా నిదానంగా ఉండాలి. తెలిసిన వాళ్ళు బుద్ధి చెప్పి బురదల పడవద్దు, మీరు పోయి బురదల పడవద్దు. నిదానంగా నడవండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఒకటి ఏముందంటే మాత్రము పెద్దల సేవ చేయడం చాలా బాగుంది. పెద్దలకు సేవించి మంచి పేరు సంపాదించుకోవడం అనేది ఆలోచన, అది బాగుంది. కానీ ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలని చాలా ప్రయత్నం చేస్తుంటే కానీ అయితలేదు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము మీరు ఇల్లు కొనాలనుకుంటే ఏం చేయాలంటే పద్ధతి ప్రకారం, వాస్తు ప్రకారం ఇల్లుకి ఈశాన మూల చూసి, అది కాక లెక్క ప్రకారం కొనండి. 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, 10 రూపాయలు తక్కువైనా పర్వాలేదు, 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు, కానీ పద్ధతి ప్రకారం కొనండి. ఇల్లు కొన్న తర్వాత ఈ ఇల్లు కొన్నప్పటి నుంచి మాకు ఏమి లాభం లేదు కదా, ఇల్లు కొన్నప్పటి నుంచి మాకు ఏం సుధరించడం లేదు కదా, ఈ ఇల్లు అమ్ముద్దాం మళ్ళీ ఏది కొందామంటే మీరు చాలా లాస్ అవుతారు, చాలా లాస్ పోతారు. అది కరెక్ట్ కాదు. చూసి ఒకటేసారి ఆలోచించి నిదానంగా కొనండి, ఏం పర్వాలేదు. ఇంతవరకు వ్యాపారమో బిజినెస్సో ఏదో జాబో ఏదో చేసి దాంట్లో లాస్ వచ్చి అంతా లుక్సాన్ వచ్చి ఇది వద్దురా నాయనమని వదిలిపెట్టి ఏరే దాంట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి అలా ఏరే దాంట్లో వెళ్ళకండి. ఏడైతే పోగొట్టుకోపోయిందో ఆనే ఎతకాలన్నారు. ఏడైతే మీరు బిజినెస్ చేసి వ్యాపారం చేసి జాబ్ చేసి వదిలిపెట్టిండో మళ్ళీ అదే దాంట్లో వెళ్ళండి, మీకు లాభం ఉంటుంది, లుక్సాన్ కాదు. ఈ రాశి వాళ్ళకి ఏమిందంటే మాత్రం భార్య భర్తల ప్రేమ, అనుతమల అనుబంధం, అక్కచెల్లెల అనుబంధం, ఇంట్లో ఉన్న వాళ్ళ అందరి ప్రేమతో నడవడం. ఈ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం ఒకటి, ధనుసు రాశి వాళ్ళ దగ్గర అందరితో ప్రేమతోనే ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, ఒకరికి ఒకరు చెడగొట్టవద్దు, ఒకరికి మోసం చేయవద్దు, ఒకరికి శ్రాపణ మనం తినవద్దు, ఒకరికి మోసం చేయవద్దామని మంచి గుణాలు, మంచి బుద్ధి మీ దగ్గర చాలా బాగుంటుందండి. ఈ ధనుసు రాశి వాళ్ళకి చెడగొట్టాలి, పడగొట్టాలి, నష్టం చేయాలి, అటు ఇటు చేయాలని మాత్రం అనుకోరు. చాలా మంచిగా చేయాలని మేము ఆలోచిస్తారు, అదే మంచిగా అవుతుంది, చెడు కాదు. ఈ రాశి వాళ్ళు ఒకటి ఏముందంటే మాత్రం సాక్షాంగా 7 కొండల వాసుడు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకునే రండి, చాలా బాగుంటుంది. కానీ కొన్ని రోజుల నుంచి బరకత ఉండలేదు, ఆరోగ్య సమస్య కూడా సరిగా ఉండలేదు, ఆరోగ్య సరిగా ఉండలేదు, మనసు శాంతం ఉండలేదు, అది కాక ఇంట్లో కూడా అంత సరిగా లేదు. అస్సలు మనసు అనేది ఆ నీళ్ళలో ఉన్న చేపకి తీసి గడ మీద వేస్తే ఎట్లా తనలాడుతుందో అట్లా అవుతుంది మీ మనసు. అస్సలు మనసు శాంతం లేదు. ఇంట్లో పోయి కారునట్టు తిన్నా అమృతం ఉండే ముందు ఇప్పుడు అమృతం తిన్నా ఇష్టమైపోతుంది. ఏమాయరనా ఇంటి సంగతి, ఎన్నో ఉన్నాయి ఆలోచనలు. కానీ అన్నిటికీ ఒకటే ఒక మూలం, భగవంతునికి నమ్మి నడవడం. భగవంతునికి నమ్మి నడవడంలో చాలా మంచి జరుగుతుంది, చెడు జరగదు. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము ఏదన్నా కొత్త వస్తువు ఏదన్నా కనిపిస్తే తొందరగా కొనాలనిపిస్తుంది. ఎప్పుడు ఉందో అదని కొని తెచ్చి పెట్టాలి అన్నట్టు దవమని కొంటారు. ఎండైనా బంగారమైనా ఆభరణాలైనా వస్తువులైనా బండి అయినా ఏదైనా కానీ
దాని మీద కొంటారు. కొన్న తర్వాత అగ్వైపోతుంది, సస్త అయిపోతుంది, తర్వాత బాధపడతారు. అరే ఇప్పుడు కొన్నింటి బాగుండే కదరా అని ఆలోచిస్తారు. అట్లా కాదండి, తొందర పడకండి. మీకు తొందర పని నీకు అస్సలు పడదు. నిదానం చేయండి, చాలా బాగుంటుంది. తొందర మాత్రం అస్సలు పడకండి. తొందర పడితే మాత్రం మీకు కుదరదు. సారీ గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. ఓ చాలా మంచి గవ్వలు పడ్డాయి. ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 5, అవమానం 6. చూశారా, గురుబలం 14 ఇట్లా ఉంది, శని బలం 6 ఇట్లా ఉంది. మీకు గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువలో ఉంది. మీకు గురుబలం చాలా మంచిగా నడుస్తుంది. కష్టపడండి, భగవంతుని మీద భారం పెట్టి నడవండి. మీకు అంతా జయమే జరుగుతుంది, మీకు అంతా లాభమే జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.